వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సొంత ఛానల్ పరమానంద స్వామి యూట్యూబ్ ఛానల్ కొత్తగా ప్రారంభించామండి. దాన్ని కూడా ఆదరించాలని మీకందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ, నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామి. మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద కోనయ్య స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యము. నేను ఎంతోమంది గురువుల దగ్గర చేరి మా నాన్నగారు కొన్ని విద్యలు చెప్పారు. తర్వాత మనకు తెలియనివి ఏమన్నా ఉన్నాయేమో అని మళ్ళీ నేను గురువు దగ్గర చేరి గురువుని ఆశ్రయించి, మా గురువులు ఎందుకంటే అచల సాంప్రదాయంలో పరమానంద స్వామి అని బిరుదు ఇచ్చారు కాబట్టి నేను పరమానంద స్వామి యూట్యూబ్ ఛానల్ అని పెట్టానండి. కాబట్టి దాన్ని కూడా మీరు ఆదరించాలని కోరుకుంటూ, ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఎందుకంటే చిన్న వయసులోనే ఈ కాలము మనం వాడేటువంటి సబ్బులు, షాంపూలు మనకు పెద్దోళ్ళకు ఆలోచనలు ఎక్కువ. ఏసీల్లో కూర్చొని టోపీలు పెట్టుకొని పని చేసుకుంటూ, ఎందుకంటే ఎక్కడ పోవాలన్నా బండ్లో వెళ్ళాలంటే హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించినామనుకోండి, లోపల వేడెక్కి మనకు ఈ వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, కేశాలు ఇవి మనకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి. కాబట్టి తలపైన తల రావడము, లేదా పేనుగొరిగిన దానిలాగా అయిపోవడము, అక్కడక్కడ పలసన బారిపోవడము, లేదనుకో లోపల తలలో సుండ్రు రావడము, తెల్లగా పొట్టులాగా వస్తుందండి. తర్వాత ఇంకా చిన్న గుల్లలు వచ్చి అక్కడక్కడ వెంట్రుకలు కాట్లు ఊడిపోతాయండి, మచ్చలుగా. అలాంటి వాటన్నిటికీ పరిష్కారంగా ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను. మళ్ళీ మా శ్రోతలు, మా కస్టమర్ల కోరిక మేరకు మరొకసారి దాన్ని చేస్తున్నాను. అయితే మీరు బాగా శ్రద్ధగా చూడాలి. స్కిప్ చేసుకుంటూ పోతే వీడియోను మీకు అర్థం కాదు. మీరు ఆ వీడియోను ఆశాంతము అంటే ముందు నుంచి చివరి వరకు చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ చిన్న మిస్టేక్ అయినా కూడా మీరు మళ్ళా అయ్యో మీరు చెప్పింది తప్పు అంటారు. అలా కాకుండా మీరు బాగా చూసి మీకు మీరుగా తయారు చేసుకోండి. దానికి కావలసిన వస్తువులు నేను చూపిస్తున్నాను. ముఖ్యంగా దానికి కావాల్సినది భృంగరాజము. అదో చూడండి, ఇది భృంగరాజము, గుంటగలగరాకు అంటారు. దీని ఆకులు ఇలా ఉంటాయి. పూలు చూడండి, ఇలా ముక్కునత్తుల్లాగా తెల్లగా ఉంటాయి. దీంట్లో పసుపు వస్తాయి, లేదా నలుపు వస్తాయి. నలుపు దొరికినాయి అనుకోండి, జీవితంలో మళ్ళీ నీకు తెల్లెంటికి లేకుండా చేయొచ్చు. అలా దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేసి నిలిచిపోయినామండి. ఇది భృంగరాజం. దీని పసురు ఒక 2 లీటర్లు తీసుకోండి. ఈ భృంగరాజం అంటే గుంటగలగర అంటారు, కుంటగంజిరాకు అంటారు పల్లెల్లో మాకల్లా. దీని పసరు దంచి సమూలం అండి, ఇట్లా ఏర్లతో సహా, మామూలుగా ఏర్లతో సహా పెరుక్కొని బాగా కడిగేసుకొని నీట్గా దంచుకోండి. రోట్లో వేసి దంచి పసురు 2 లీటర్లు తీసుకోవాలి. మేము తీసినాము చూడండి, పసురు ఇలా చిక్కగా వస్తుంది. నీళ్ళు వేయకూడదండి. పసురు 2 లీటర్లు, ఎందుకంటే ఇది బాగా ఉంటుందండి. చూడండి పసురు, ఇది 2 లీటర్లు తీసుకోండి. భృంగరాజము ఆకు పసురు 2 లీటర్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగకూడదండి. ఎందుకంటే 1కి 2 సార్లు బాగా నీటుగా చెప్తున్నా. భృంగరాజం ఆకు పసురు 2 లీటర్లు. తరువాత చూడండి, నల్ల ఉమ్మెత్త అంటారు. ఇది దొరికితే మనకు 3 పూలు దొరికితే దొంతి పూలు 3 పూలు వస్తాయండి. ఇలా చూడండి, ఇది 1, 2, 3. మీరు చూసుకున్నట్లయితే 3 ఉంటాయి దీనికి కూడా అంతేనండి. చూడండి 1, 2, 3 చూడు, ఇలా 3 పువ్వులు దొరికేది నల్ల ఉమ్మెత్త ఆకు పసురు. ఈ ఆకు పూలు ఏం అవసరం లేదండి. ఈ ఆకు పసురు 1/2 లీటర్ తీసుకోండి. నల్ల ఉమ్మెత్త ఆకు పసురు 1/2 లీటరు. తరువాత మనకు అతి ముఖ్యమైనవండి, ఎందుకంటే ప్రపంచంలో మర్రి ఇత్తనం అంత చిన్న ఇత్తనం లేదు, మర్రి చెట్టు అంత పెద్ద చెట్టు లేదు అని శాస్త్రం ఉంది. ఇవి మర్రి ఊడలండి. ఇట్లా మనకు ఊడలు దిగుతూ వస్తాయి చూడండి. కొన ఇలా తెల్లగా ఉంటాయి. ఇలా ఉండేటివి, బాగా తాజాగా ఉండేటివి తెచ్చుకోండి. మనకు బచారు కొట్టులో పౌడర్ దొరుకుతుంది, కానీ కొంచెము తక్కువ ఉంటుందండి పవర్. ఇలా ఉండేటివి బాగా నేతగా ఉండేటివి తెచ్చుకోండి. చూడండి ఇలా మర్రి ఊడలు ఎన్ని తెచ్చుకుంటారు? ఒక 1/2 కేజీ తెచ్చుకోండి దండిగైతే. తరువాత చూడండి దాసాని, మీరు
ఎక్కడైనా కానీ మన ఇండ్ల దగ్గర పెట్టుకుంటారు పూలు. దేవునికి శివునికి అతి ముఖ్యమైనవి ఎర్ర పూలు, ఆకులు. ఈ ఆకులు చూడండి, దాసాని ఆకులు, పూలు ఒక 1/2 కేజీ తీసుకోండి. ఇవి కూడా దాసాని ఆకులు, పూలు ఒక 1/2 కేజీ అన్ని తీసుకోండి. తర్వాత మనకు కరక్కాయలు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది కరక్కాయలు చూడండి. ఈ కరక్కాయల పౌడరు కాయలైనా దంచేసుకోండి, లేదా ఇలా పౌడర్ చేసుకొని 100 గ్రాములు పౌడర్ తీసుకోండి. మేమైతే వస్త్రకాగితం బట్టి నీట్గా పెడతామండి. ఇది కరక్కాయల పౌడరు. ఈ కరక్కాయల పౌడరు ఒక 100 గ్రాములు. తరువాత ఇది చూడండి, ఉసిరిక, ఆమ్లము, ఆమ్లకి అని పేరు దీనికి. రాజు నెల్లు నడుగు రామాయణం బేల అని ఒక నాగార్జునుడు రాశాడండి. ఇది రారాజు అన్నిటికీ ఉసిరి. ఈ ఉసిరిక పండ్లు మామూలుగా మనకు పచ్చివి దొరికితే ఒక 1/2 లీటర్ తీసుకోండి పసరు. పచ్చివి లేదనుకుంటే 100 గ్రాములు పౌడర్ నుంచి 300 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఇది 300 గ్రాముల పౌడరు. తర్వాత తానికాయ, తానికాయలు కూడా పౌడర్ చేసి 100 గ్రాములు వేసుకోండి. ఇది కరక్కాయలు 100, తానికాయలు 100, ఉసిరిక 300. తరువాత వట్టి వేర్లు, ఇవి చూడండి, ఇవి ఎలా ఉన్నాయో మన ఎంటుకలు కూడా అలా వస్తాయి, కుచ్చులు కుచ్చులు. ఇది చాలా మంచిది, చాలా దాంట్లో వాడతారు మనం మందుల్లో, ఆయుర్వేదిక్లో. వట్టి వేర్లు. ఈ వట్టి వేర్లు అయిన తర్వాత మనం ఇంకేమి కావాలి, ఇక్కడ చూడండి, మన తలకు సలవనిచ్చి ఎంటుకలు బాగా దృఢంగా పెరిగేకి అవసరం పడేది శ్రీగంధము, మైసూర్ శాండల్ సోపు. ఇది వాడతారండి ఎక్కువ, మైసూర్ శాండల్ సోపు, ఎందుకంటే ఇది లేకుండా లేదండి. ఇది శ్రీగంధము. ఈ పౌడర్ వచ్చి 100 గ్రాములు తీసుకోండి. తర్వాత గంధక కచ్చూరాలు, స్మెల్ కోసము బాగా మనకు సువాసన చెడిపోకుండా ఉండడానికి గంధక కచ్చూరాలు పౌడరు. గంధక కచ్చూరాలు వస్తాయి, మనం దంచైనా తీసుకోవచ్చు, లేదనుకో పౌడర్ తీసుకోండి 100 గ్రాములు. తర్వాత అతి మధురము, ఇది చూడండి, అతి మధురం పౌడర్ వస్తుంది, లేదా మనకి ఇలా ఏర్లు వస్తాయి, మనం ఓపుకుంటే దంచుకోవచ్చు. అతి మధురము, ఎందుకంటే టౌన్లలో దంచేకే రోళ్ళు అవి ఇవి ఇబ్బంది అవుతారని నేను పౌడర్లే చూపిస్తున్నానండి. తర్వాత మంజిష్ట చూడండి, ఇది శరీరంలో రక్తదోషం ఏమన్నా ఉంటే, మనకు తలలో కూడా రక్తదోషం ఏదన్నా ఉంటే కూడా తగ్గించి బాగా రక్తాన్ని శుద్ధి చేసి మనకు ఎంటుకలు నీట్గా పెరిగేకి చాలా సహకరిస్తుంది ఈ మంజిష్ట. తర్వాత సుగంధపాల, ఇది సుగంధపాల వేర్లు, ఇది కూడా ఒక 100 గ్రాములు తీసుకోండి. మంజిష్ట 100 గ్రాములు తీసుకోండి, సుగంధపాల 100 గ్రాములు. ఇవన్నీ తీసుకున్న తర్వాత చెంగల్వ కోస్టు, ఇది చూడండి, ఇది చెంగల్వ కోస్టు ఇలా ఉంటుంది. సేమ్ మనము నాభి ఎలా వస్తుందో అలా వస్తుంది, మంచి సువాసన. ముక్కుల కాడ పెట్టుకుంటే సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ వాడతారండి ఇది వాడాలి. ఇది ఎందుకంటే మనం అన్నింట్లోనే దొరక్కపోవచ్చు, పచారు కొట్టులో దొరుకుతుంది. ఇది తీసుకోండి, చెంగల్వ కోస్టు. తీసుకున్న తర్వాత ఒరిజినల్ ఆయిల్ తీసుకోండి, కొబ్బరి నూనె ముఖ్యమైనది. ఎందుకంటే చూడండి, ఇది కొబ్బరి నూనె. మేము ఎందుకంటే ఇక్కడ ఆడిచ్చామండి గానుగులో 17 కేజీలు కొబ్బరి తీసుకొని ఆడిస్తే మనకు 10.5 కేజీ వచ్చిందండి. ఎందుకంటే నేను మీకు 2 లీటర్లకే చెప్తున్నానండి కొలత, మీరు 10 లీటర్లు పోసి వండుకోవద్దండి. 2 లీటర్ల కొబ్బరి నూనె మంచిది తీసుకొని శ్రీగంధం పొడి 100 గ్రాములు, గంధక కచ్చూరాలు 100 గ్రాములు, చెంగల్వ కోస్టు 100 గ్రాములు, సుగంధపాల 100 గ్రాములు, అతిమధురం 100 గ్రాములు, ఉసిరిక 300 గ్రాములు, తానికాయ కరక్కాయ 100 గ్రాములు, తర్వాత దాసాని, ఎందుకంటే మందారము అంటారు, అది వచ్చేసి ఒక 1/2 కేజీ, గుంటగలగరాకు రసం 2 లీటర్లు, 1/2 లీటరు నల్ల ఉమ్మెత్తాకు రసం. ఇవన్నీ వేసి మర్రి ఊడలు ఒక 1/2 కేజీ అన్నీ దంచి నైటు మనం, ఎందుకంటే నూనె వేసి నూనెలో పోసి పెట్టేయండి. నైట్ అంతా పెట్టేసి పొద్దున్నే సన్నని మంట మీద మొత్తం వాటర్ అంతా ఇమిరిపోవాలండి, ఇంకిపోవాలి, ఆయిల్ మాత్రమే మిగలాలి. మనము చేతి మీద వేసుకుంటే కూడా కొంచెం చల్లారనిచ్చి చూస్తే తెలిసిపోతుంది. అంతకు లేదనుకుంటే ఒక అగ్గినిప్పు తీసుకొనేసి నిప్పుని చేసుకొని దాని మీద కడ్డీతో అద్ది ఆ నూనె అలా వేసినామనుకోండి, అలా మంటుకుంటుంది దగ్గున. అంటే ఆయిల్ ఉంది, నీళ్లు లేదు అని. ఆరిపోయింది అనుకోండి, నీళ్ళు ఉంది. అలా లేదు, మనం నూనె ఫస్ట్ వేసి ఎంత ఉందో చూసుకొని పసరులన్నీ వేసుకున్న తర్వాత చిన్న మంట మీద వండుకోండి, పొంగు వస్తుంది.
అలా పొంగు రాకుండా నిదానంగా వండుకొని ఆయిల్ మాత్రమే, ఎందుకంటే ఆయిల్ ఒక 1/2 లీటరు మనం 2 లీటర్లు వేసింటామండి, 100 గ్రాముల ఆయిల్ పోయినా పర్లే, నీట్గా తీసుకోండి, మాడిపోకుండా నల్లగా కాకుండా తీసుకొని మనము అది వాడుతూ వస్తే తలలో ఉండేటువంటి సుండ్రు, తెల్లగా లేసేటువంటి పొడ తెల్లగా లేసిపోతుంటుంది మన తలలో, అలాంటిది డాండ్రఫ్ అంటారు, అది పోతుంది. తర్వాత తలలో మచ్చలు వస్తుంటాయి, అది పోతుంది. బట్టతల పైన వాడుతూ వస్తే ఎంటుకలు వస్తాయి. తర్వాత పేను కొరిగిన దానికి కూడా బాగా పనిచేస్తాయి. ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ చిన్న బిడ్డలు కానీ 3 నెలల బిడ్డ కాడి నుంచి మనము 300 ఏళ్ళ వాళ్ళు కూడా వాడచ్చండి. అంత మంచి ఔషధము, అంత మంచి ఆయిల్ ఇది. మీరుగా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేనప్పుడు కింద కనపడేటువంటి నెంబర్కు, కింద స్క్రోలింగ్ అయినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం. నమస్తే.